బొంబాయి హైకోర్టుకి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అయితే ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేయండి. ఇక వీడియోలో అయితే ఎంటర్ అవుదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ ఓవర్ వ్యూ గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. బొంబాయి హైకోర్టు రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్ రిలీజ్ ఫర్ దాదాపు 2381 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంక్లూడింగ్ క్లర్క్, పియోన్, డ్రైవర్ అండ్ స్టెనోగ్రాఫర్స్. ఇటువంటి రకంగా పోస్టులు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఏ పోస్టులకి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మాట్లాడుకుందాం. క్లర్క్ వాళ్ళకైతే 1382 అయితే ఉన్నాయి. అలాగే పియోన్, హమాల్, ఫ్రెషర్స్ వాళ్ళకైతే 887 అయితే ఉన్నాయి. అలాగే స్టాఫ్ కార్ డ్రైవర్స్కి అయితే 37 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. స్టెనోగ్రాఫర్ ఎల్జీ వీళ్ళకైతే 56, అలాగే స్టెనోగ్రాఫర్ హెచ్జీ వీళ్ళకైతే 19. టోటల్ వచ్చి 2381 పోస్టులు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం అప్లికేషన్ ఫీ గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆల్ కేటగిరీస్ వాళ్ళు అంటే అన్ని కులాల వాళ్ళు పక్కాగా 1000 రూపాయలు అయితే పే చేయాలి. పక్కా ఆన్లైన్లోనే పేమెంట్ అయితే చేయాలి. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అప్లై స్టార్ట్ వచ్చి డిసెంబర్ 15 అంటే ఇంకా 6 రోజులు అయితే ఉంది. 11 గంటల నుండి స్టార్ట్. అలాగే లాస్ట్ డేట్ వచ్చి జనవరి 5, 2026 సాయంత్రం 5 గంటల దాకా అయితే ఉంటుంది. తర్వాత క్లోజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మినిమం ఎంత ఉండాలి అంటే 18, మాక్సిమం 38. ఈ రకంగా ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ వచ్చి గవర్నమెంట్ రూల్స్ అంటే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది. దాంట్లో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఉంటాయి ఏజ్ రిలాక్సేషన్ గురించి. ఇప్పుడు మనం క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. క్లర్క్ వాళ్ళకి గ్రాడ్యుయేట్ టైపింగ్ అయితే ఉండాలి. అలాగే పియోన్స్కి రీడ్ మాట్లాడాలి. అలాగే రైట్ మరాఠీ అంటే మరాఠీ భాషలో వీళ్ళైతే రాయాలి. డ్రైవర్స్ వీళ్ళైతే ఖచ్చితంగా 10th పాస్ అవ్వాలి. అలాగే LMV లైసెన్స్ అయితే ఉండాలి. 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అలాగే స్టెనోగ్రాఫర్స్కి అయితే గ్రాడ్యుయేట్ షార్ట్ హ్యాండ్ టైప్స్ ఈ రకంగా వీళ్ళకైతే ఉంది. మీరు అనమాట ఏజ్ అప్లై చేసుకున్నారో దానికి సంబంధించి వివరాలు అయితే ఉన్నాయి. మీరు పక్కాగా చెక్ చేసుకోండి దీన్ని. ఇప్పుడు మనం శాలరీ డీటెయిల్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. క్లర్క్ వాళ్ళకైతే 29,200 నుండి 92,300 దాకా అయితే వస్తాయి. పియోన్ వాళ్ళకైతే 16,600 నుండి 52,500 దాకా అయితే వస్తాయి. అలాగే డ్రైవర్స్కి అయితే 29,200 నుండి 92,300 దాకా అయితే వస్తాయి. క్లర్క్ వాళ్ళకి ఎంత ఇస్తున్నారో వీళ్ళకి కూడా అంతే ఇస్తున్నారు. అలాగే స్టెనోగ్రాఫర్ ఎల్జీ వాళ్ళకి 49,100 నుండి 1,55,800 దాకా అయితే వస్తాయి. అలాగే స్టెనోగ్రాఫర్ హెచ్జీ వీళ్ళకైతే 56,100 నుండి 1,77,500 దాకా అయితే వస్తాయి. ఈ రకంగా శాలరీ డీటెయిల్స్ అయితే ఉంది. ఇప్పుడు మనం ఎగ్జామ్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. క్లర్క్ వాళ్ళకైతే రైటింగ్ వీళ్ళైతే రైటింగ్ మంచిగా రాయాలి. టైపింగ్ స్పీడ్ టైపింగ్ ఉండాలి. అలాగే ఇంటర్వ్యూ వీళ్ళకి ఈ రకంగా ఉంటుంది. అలాగే పియూన్స్కి అయితే రైట్ ఎగ్జామ్ వీళ్ళకైతే ఎగ్జామ్ అనేది ఉంటుంది. డ్రైవర్స్కి అయితే టెస్ట్ అండ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. స్టెనోగ్రాఫర్స్కి అయితే షార్ట్ హ్యాండ్ అండ్ టైపింగ్ అండ్ ఎగ్జామ్ ఈ రకంగా వీళ్ళకి 3 రకాలుగా అయితే ఉంటుంది. అయితే ఇటువంటి నోటిఫికేషన్ సంబంధించిన వీడియోలు మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి. కొద్దిగా మన ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్.